ప్లీజ్ సబ్స్క్రైబ్ గిరిజన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం మా ఛానల్ని అన్వేషించండి. స్వచ్ఛమైన తేనె ఎలా ఉంటుందో మనం వివరించుకుంటూ వచ్చాం. అదేవిధంగా నేను బాక్సుల్లో అమ్మేది స్వచ్ఛమైన తేనె అని చెప్పేసి మార్కెట్లో ఈరోజు విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. కానీ బాక్సుల్లో జరిగేటువంటి కృత్రిమ తేనె ఎలా తయారవుతుంది అంటే, అడవుల్లో ఫ్లవర్ ఉన్నంత కాలం ఆ బాక్సుల్లో ఉన్న బీని వాళ్ళు విడుదల చేస్తారు. అప్పుడు 1 కిలోమీటర్ వరకు హనీ బీ అనేది ట్రావెల్ చేసి హనీ సేకరిస్తుంది. అదే ఫ్లవర్ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 10 రోజుల్లో, మహా అయితే 20 రోజుల్లో ఫ్లవర్ ఉంటుంది. ఫ్లవర్ అంతరించిన తర్వాత హనీ బీకి ఆహారం ఎలా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది వాస్తవం, కృత్రిమంగా తయారు చేసే దాంట్లో హనీబీకి కేజీ పంచదారకి లీటర్ వాటర్ ఇచ్చేసి, ఆ యొక్క బాక్స్లోన చిన్న టబ్ ఉంటుంది, అందులో షుగర్ వాటర్ పోసేస్తే హనీబీ ఆ షుగర్ వాటర్ తాగి తను జీర్ణించుకొని సెల్స్లో నింపి ఈ యొక్క హనీని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల బాక్స్లో ఉన్న హనీకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళా దాన్ని వాళ్ళు క్లీన్ చేయడానికి ఏం చేస్తారు అంటే, వేడి చేస్తారు. గ్యాస్లో పెట్టి వేడి చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి సెల్స్ చచ్చిపోతాయి. అంటే ఇక్కడ బాడీలో వెళ్ళినప్పుడు జీర్ణశక్తి పెంచి జీర్ణించేటటువంటి సెల్స్ అనేవి ఆ వేడి చేసిన హనీలో చనిపోవడం జరుగుతుంది. అది బాక్స్ తేనె పెంచే దాంట్లో ఉన్నటువంటి లోపం. అందుకే నేను బాక్స్ తేనెని ఎంకరేజ్ చేయకుండా మా కస్టమర్లకు మేము ఎప్పుడు కూడా స్వచ్ఛమైన అడవి తేనె అందించాలని చెప్పేసి, నేను ఇంత దూరమైనా సరే 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా సరే వచ్చి మధుగారి దగ్గర మన ట్రైబల్స్ తీస్తున్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి హనీని మాత్రమే సేకరించి మా కస్టమర్కి నేను క్వాలిటీ హనీ ఇస్తున్నాను. ముందు నేను సాటిస్ఫై అవ్వాలి, అదేవిధంగా ఈ హనీని తీసుకున్న కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ నుంచి గుడ్ విల్ రావాలి. మేము హనీ ఇచ్చేసాం, తర్వాత కస్టమర్ని వదిలేయం. హనీ వెళ్ళిన తర్వాత హనీ చేరుకుందా అని అడుగుతాం, బాగుందా అడుగుతాం. వారి యొక్క రివ్యూ కోసం, వారి యొక్క గుడ్ విల్ కోసం, వారి గుడ్ రివ్యూ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ రకంగా మేము బిజినెస్ కంటిన్యూ చేసుకోవాలనుకున్నాం తప్ప ఎక్కడ మోసం చేసి ఈరోజు రూపాయి అందుకొని రేపటి రోజు కస్టమర్ని వదిలేయాలనేటువంటి అపోహ అయితే మా దగ్గర లేదు. మేము ఎప్పుడు కూడా స్వచ్ఛమైన తేనె ఇవ్వడమే మా యొక్క లక్ష్యం. మీకు ఎప్పుడు అలాగే అందిస్తాం. మీతో ఎప్పుడు కూడా నాణ్యమైన తేనె అందిస్తూ మీతో ఎల్లవేళలా బిజినెస్ వ్యాపార లావాదేవీలు చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్.